నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలకు తొలి గడపగా పేర్కొనే దేవుని గడప తొలి ద్వారాన్ని తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషదాయకం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల వెల్లడి. కడప చిత్తూరు జాతీయ రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, యువకుడి మృతి, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాలపై పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 120 సీట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు ధీమా. జిల్లా పరిషత్ నూతన కాంప్లెక్స్ విషయంలో ఏకపక్షంగా చేసిన కేటాయింపు రద్దుతో పాటు జెడ్పీసీఈఓపై విచారణ జరిపించాలి. ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. పేదల ఆరోగ్య విషయంలో ఎంత వ్యయం చేసేందుకైనా జగనన్న ప్రభుత్వం సిద్ధంగా ఉందని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలు తెలిపారు. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అధ్యక్షతన వైద్యుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్యులు దైవంతో సమానమని, దేవుడు జన్మనిస్తే ఆపదలో ఉన్న వారికి వైద్యులు పునర్జన్మనిస్తారన్నారు. అందుకే వైద్యుల మాటకు ఎంతో విలువ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. తమ కుటుంబంలో కూడా చాలామంది వైద్యులు ఉన్నారని, వైద్యుల సమస్యల పట్ల తనకు అవగాహన ఉందన్నారు. జగనన్న ప్రభుత్వంలో 15 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వైద్యులు ఉన్నారంటే ఆ కమ్యూనిటీకి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చన్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం అంకిత భావంతో అమలు చేస్తోందని, అందులో అందించే వైద్యం ఖర్చును 2 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. దివంగత వైఎస్ఆర్ రిమ్స్ హాస్పిటల్ నిర్మిస్తే జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, మానసిక వైద్యశాల, పుష్పగిరి, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్స్ నిర్మించారని, తద్వారా కడపను హెల్త్ హబ్గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖలో 56,000 పోస్టులు భర్తీ చేశారని వారు తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వారు వివరించారు. కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన విశేష సేవల వల్లే రాష్ట్రంలో మరణాల శాతాన్ని తగ్గించగలిగామన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సుధా, నగర మేయర్ సురేష్ బాబులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీహెచ్ఐడిసి చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ సురేశ్వర్ రెడ్డి, డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి, డాక్టర్ సోహైల్, పెనుబాల విజయ్ కుమార్, డాక్టర్ శివానాయక్తో పాటు అధిక సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు. మీ విలువైన సమయం కేటాయించి, మీ టైం చాలా వాల్యుబుల్, అటువంటి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఈ మీటింగ్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు డాక్టర్ అని, టీచర్లని, లాయర్లని, ఇంజనీర్లని. కానీ ఒక్క ప్రొఫెషన్ మాత్రం, ఒక్క డాక్టర్లను మాత్రం దైవంతో సమానంగా చూస్తారు. దానికి కారణం ఒకటే, దేవుడు జన్మిస్తే ఆపదలో ఉన్నప్పుడు డాక్టర్లు పునర్జన్మిస్తాడు. కాబట్టి డాక్టర్లను పేషెంట్స్, కామన్ పీపుల్ దైవంతో సమానంగా చూస్తారు. మా కుటుంబం నుంచి కూడా మంచి డాక్టర్లు, అనేక మంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు, డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారు, ఎంతో సేవ చేసిన డాక్టర్స్, ఇంకా అనేక మంది డాక్టర్స్ మా కుటుంబం నుంచి కూడా ఉన్నారు. సో డాక్టర్స్ యొక్క సమస్యలు, హాస్పిటల్ యాజమాన్యాల యొక్క సమస్యలు సహజంగా నాకు అవగాహన ఉంది. డాక్టర్లకు సంబంధించి జనరల్గా మీరు చూస్తూ ఉంటారు, రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ఆ పార్టీకి ఆ కమ్యూనిటీకి ఎన్ని టికెట్లు ఇచ్చినారు, ఈ కమ్యూనిటీకి ఎన్ని టికెట్లు ఇచ్చినారు అని చెప్పి టీవీల్లో ఈ మధ్య మీరు ఎక్కువ చూస్తుంటారు ఎలక్షన్ సీజన్ కాబట్టి. మీరు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేల్లో, తర్వాత 22 మంది ఎంపీల్లో ఒక్కసారి డాక్టర్స్ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారని ఒక్కసారి చూస్తే 15 పరిచయలు శాసనసభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులతో కూడిన పవర్ఫుల్ కమ్యూనిటీ డాక్టర్స్ కమ్యూనిటీ.
అంతటి షేర్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతటి ప్రాముఖ్యత డాక్టర్స్ ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతమంది ఏకమయ్యారు డాక్టర్స్ ఇక్కడ. నిజంగా సమాజంలో మీ మాటకు చాలా వాల్యూ ఉంటుంది. ఒక డాక్టర్ చెప్తే తప్పకుండా ఆ పేషెంట్ వినే పరిస్థితి, అంటే మీ మాటకు అటువంటి విలువ వాల్యూ ఉంటుంది. తప్పకుండా మీ అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నాం, మీ అందరినీ మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మీ ఆశీస్సులు తప్పకుండా జగనన్న ప్రభుత్వానికి మాకు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి మేము అందరూ కూడా మనవి చేస్తున్నాం. మనందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీకు సంబంధించిన ఇష్యూస్ పైన ఇందాక చెప్పారు, సురేష్ అన్నైనా, నేనైనా, అంజల్ భాయ్ అయినా, ఎవరైనా మీకు సంబంధించిన ఇష్యూస్ పైన వీఆర్ ఓన్లీ మెసేజ్ అవే మీ అందరికీ కూడా చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఇష్టమైన సమస్య వచ్చినప్పుడు తప్పకుండా ఒక మెసేజ్ పంపిస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ ఆశీస్సులు మా అందరికీ తప్పకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ పేరున మనవి చేస్తూ, ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసినందుకు ఆర్గనైజర్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Today we are all assembled here to speak few words to our honorable public representatives, our problems and also their solutions. ఇవాళ ప్రభుత్వ రంగంలో మీరందరూ పెద్దలందరూ చెప్పినట్టుగా చాలా అభివృద్ధి జరిగింది. ఒకప్పుడు జాబ్ రావాలంటే దాదాపుగా 4-5 years కష్టపడితే వెయిట్ చేస్తే రిక్రూట్మెంట్ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి జరిగేది. ప్రస్తుతం మన వాళ్ళు ఇప్పుడు 3 years బ్యాక్ కోవిడ్లో చేసిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని విధాలా మన శాసనసభ్యులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎంపీ కానీ, మేయర్ గారు కానీ అందరూ కూడా మనందరికీ ఖచ్చితంగా వారు చెప్పినట్టుగా సహాయ సహకారాలు అందిస్తూ మనకున్న సమస్యలన్నీ వారు తీరుస్తారని చెప్పి, అదేవిధంగా మనం రిప్రజెంటేషన్స్ అన్ని కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారని కూడా తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కడప చిత్తూరు జాతీయ రహదారిలోని గువల్చేరు ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని చింతకొమదిన మండల పరిధిలో గల గువల్చెరు ఘాట్ రోడ్లోని మొదటి మలుపు వద్ద సోమవారం తెల్లవారుజామున ఇందిరా బస్సును లారీ ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కడప ఐఎన్పిఆర్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసులు కుమారుడు రితిక్ సాయి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందిరా బస్సు కడప నుంచి బెంగళూరుకు వెళ్తుండగా రాయచోటి వైపు నుంచి కడపకు వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ లోయలోకి దూసుకెళ్లడంతో లారీ డ్రైవర్ ఎల్ఎస్ నాథుడు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్కు తరలించారు. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. చింతకొమ్మదిన్న పోలీసులు మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. తిరుమలకు తొలి గడపగా పేర్కొనే దేవుని గడప తొలి ద్వారాన్ని ప్రారంభించడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని మాసాపేట ప్రాంతంలో దేవుని గడప ఆలయ శిఖరంతో రూపొందించి ఆధునీకరించిన సర్కిల్లో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో మాసాపేట అంటే దళితులు నివసించే ప్రాంతమన్నారు. గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధి గురించి కనీసం ఆలోచించిన పాపాన పోలేదన్నారు. అటువంటిది జగనన్న ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని భావిస్తూ 80 అడుగుల రోడ్డు వెడల్పు పనులను చేపట్టి అందంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అలాగే కృష్ణా సర్కిల్ నుంచి దేవుని గడపకు వెళ్లే ఈ మార్గంలో ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా ఈ సర్కిల్ను రూపొందించడం జరిగిందన్నారు. గతంలో ఏ నాయకుడు ఆలోచన చేయని విధంగా ఈరోజు కడప నగరం అంతటా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో జగనన్నకు అండగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో తమ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి కొనసాగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు ఇతర వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు.
తిరుమల తొలి గడప కడప అయిన ఈ దేవుని కడపకు ముఖద్వారమైన మరి ఏదైతే ఈ మాసపేట్ సర్కిల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి అన్ని సర్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు దేవుని కడపకు సంబంధించిన ఏదైతే ముఖద్వారం ఉందో మరి ఈ మాసపేట్ సర్కిల్లో కూడా మరి ఈరోజు చాలా అద్భుతంగా ఈ సర్కిల్ని ఈరోజు ₹1 కోటి డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. మరి ఆ సర్కిల్ ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మరి నగర మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారు, మరి అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ మరి నిత్యానందరెడ్డి గారు, మిగతా గౌరవ కార్పొరేటర్లు, మరి అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ అయిన పెద్దలు మరి మాసిమ బాబు గారు, మరి స్థానిక నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం, చాలా అద్భుతంగా మరి అన్ని సర్కిల్స్ కూడా అన్ని కూడళ్ళు కూడా ఈరోజు కడప నగరంలో అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మాసాపేట్ ఏరియా అంటే ఇక్కడ దళితులు నివసించే ప్రాంతం. గతంలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన కూడా చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే దళితులు నివసించే ప్రాంతము ఒక్కొక్క సందర్భంలో అది ఊరికి మారుమూల ప్రాంతంలో ఉన్న మాసాపేట. మరి ఈరోజు అదే మాసాపేట ఈరోజు కడప నగరానికి నడిబొడ్డులో ఈరోజు ఉండడము, మరి ఇక్కడ దళితులు నివసిస్తున్నారని చెప్పి మరి ప్రతి ప్రభుత్వాలు కూడా ప్రతి నాయకులు కూడా విస్మరించడం జరిగింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు మాసాపేటకు సంబంధించిన రోడ్డు కూడా మరి ఈరోజు సుమారుగా 80 అడుగుల రోడ్డు వైడనింగ్ చేసే కార్యక్రమం కూడా మరి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి చేసిన పరిస్థితి. మరి అదే కాకుండా ఈరోజు మన కృష్ణా సర్కిల్ నుంచి మరి దేవుని కడప వరకు ఈ రోడ్డు కూడా మరి 80 అడుగుల వెడల్పుతో మరి ఈ రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సర్కిల్ మాసపేట్ సర్కిల్ని మరి ఈరోజు దేవుని కడప తొలి గడప అయిన మరి ఏదైతే తిరుమలకు తొలి గడప అయిన దేవుని కడపకు సంబంధించిన తొలి ద్వారాన్ని మరి ఇక్కడ ప్రారంభించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వము ఏ నాయకుడు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు ముందుకు వేసాం. మరి ఈ అభివృద్ధి మరి ఇంకా కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కడప నగర ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి రాబో రోజుల్లో మీరందరూ కూడా మీ ఆశీస్సులు మీ దీవెనలు మరి ఈ ప్రభుత్వానికి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కడప నగరం ఎక్కడ వేసిన గంగులు అక్కడ ఉంది. మా కడప నగరం పూర్వం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కడప నగరం ఉండేది. ఈరోజు 164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కడప అభివృద్ధి విషయంలో మేము ముందుకెళ్తున్నాం. నిజంగా ఈ 75 సంవత్సరాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే ఆ మహానేత రాజశేఖర్ గారి హయాంలో 2004-2009 ఆయన పీరియడ్లో అంతో ఇంతో అభివృద్ధి జరిగింది. ఆ రోజు రోడ్లు వైడింగ్ కార్యక్రమంలో ఆయన పీరియడ్లో కొన్ని రోడ్లు వైడింగ్ చేయడం జరిగింది. ఆయన మరణానంతరం అన్ని రోడ్లు వైడింగ్ కార్యక్రమం నిలిచిపోయి 12 ఏళ్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి కుంటుపడడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా 2014లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ అవుతాడనుకోవడం 1% ఓటుతో మేము ఓటమి చెందినా అని ఆ ప్రభుత్వంలో కూడా 5 ఏళ్ళు కడప నగరానికి ఎటువంటి నిధులు విధులు ఇచ్చిన పాపాన పోయిన పరిస్థితి లేదు. కేవలం 14 ఫైనాన్సు మా జనరల్ ఫండ్స్తో అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా 2019లో మీ అందరి దయ వలన మీ అందరి ఆశీస్సు వలన ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా మన వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావడం
2014 నుంచి 2019 వరకు శాసనసభ్యునిగా అంజాద్ బాషా ఆ రోజు, నేను మేయర్గా, ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నా కానీ 5 ఏళ్ళు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎటువంటి నిధులు ఇవ్వకపోగా మీ అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోయినాం. 2019లో మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత శాసనసభ్యుడిగా ఉన్న అంజాద్ బాషా డిప్యూటీ సీఎంగా హోదాలో, ఎంపీ అవినాష్ రెడ్డి, నేను మళ్ళా మేయర్గా తిరిగి ఎన్నికైన తర్వాత 2.5 సంవత్సరం కరోనా మహమ్మారితో జిల్లాలో రాష్ట్ర ప్రపంచ దేశాల వస్తుందిగా అతలాకుతల కావడం, అభివృద్ధి కుంటుపడింది. కేవలం 2 సంవత్సరాల్లోనే 2400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము శంకుస్థాపించాం. ఈరోజు కడప నగరం చూడండి, 9 రోడ్ల కొడిలి సెంటర్లు కానీ అన్ని చేసే విధంగాని, కడప కృష్ణా హాల్ టు దేవుని కడప రోడ్, అన్నమయ్య స్టాచ్యూ టు గోకుల్ లాడ్జ్, అంబేద్కర్ స్టాచ్యూ టు వై జంక్షన్, మహావీర్ సర్కిల్ టు ఓల్డ్ డ్రీమ్స్, ఇన్ని రోడ్లు వైండింగ్ చేస్తూ 16 రోడ్ల వైండింగ్ కార్యక్రమంలో ఇప్పటికీ 8 రోడ్ల వైండింగ్ కార్యక్రమంలో పూర్తి చేసి ఈరోజు ప్రజలకు మేము చేయడం జరిగింది. నిజంగా ఒక తీరు ఆలోచన చేయాలి. ఈ ప్రాంత వాసులు, మాసాపేట వాసులు, గతంలో ఈ ప్రాంత వాసులు కృష్ణా హాల్ సర్కిల్ దాటి, మాసాపేట దాటి దేవుని గడపకి 7 తర్వాత పోయే పరిస్థితులు లేవు. కానీ ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కృతి నిశ్చయంతో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నేను, మా పాలకవర్గం అందరం కలిసి కూడా ఈ రోడ్డు వైండింగ్ కార్యక్రమం 2019లోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత డిసెంబర్లోనే 8 రోడ్లకు శంకుస్థాపన చేసి ఈరోజు పూర్తి చేసుకొని ప్రజలకు ఇవ్వడం జరిగింది. నిజంగా సిద్ధున్న నాయకులు మేము గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి జరిగింది, ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో జాతికి అంకితం ఇచ్చిన ఎన్నో మంచి పనులు మేము చేయడం జరిగింది. ఈ ఎన్ని అభివృద్ధి కార్యక్రమం చూసి సంక్షేమ పథకాలు కూడా ఒక పక్క ఇస్తూ 2 సమపాలుగా చూస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని ఆశీర్వదించండి, దీవించండి. తిరిగి రేపు జరగబోయే ఎన్నికల్లో మన శాసనసభ్యునిగా మళ్ళీ తిరిగి అంజాద్ బాషాని, మన ఎంపీ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజల్ని కోరుతూ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా తొలి గడప దేవుని గడప చాలా అభివృద్ధి చెంది ఒక సర్కిల్ను ఏర్పరచడం జరిగింది. ఈరోజు కడప నగరంలో అనేక సర్కిళ్ళు చాలా సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రీతమ నేత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో అంజాద్ బాషా ఎమ్మెల్యే గారు కానీ, ఇటు మేయర్ సురేష్ బాబు కానీ, మన ఎంపీ గారి సహకారంతో ఈరోజు నగరాభివృద్ధి చాలా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. కాబట్టి ఒకప్పుడు కడపకు, ఇప్పుడు కడపకు ఎవరైనా బయట ప్రాంత వ్యక్తులు వచ్చి పరిశీలించినట్లయితే అసలు ఇది కడపేనా అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో చూస్తున్నారు. కాబట్టి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి, ఇంత వేగంగా దూసుకుపోతున్నటువంటి మన ప్రభుత్వాన్ని అందరూ దీవించాల్సిన అవసరం ఉంది. రాబోయేటటువంటి ఎలక్షన్లో తప్పనిసరిగా మనకు ఎమ్మెల్యేగా అంజాద్ బాషా గారిని, ఎంపీగా మన అవినాష్ రెడ్డి గారిని తప్పనిసరిగా దీవించవలసిందిగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన కడప నగరం చూసినట్లయితే సుందరీకరణ విషయంలో చూసుకుంటే ఎంత గొప్పగా ఉందో కడప ప్రజలందరూ గ్రహించాలి. నిజంగా ఎన్నో ఏళ్ళ చరిత్రలు చూసినట్లయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు, ఎంతోమంది నాయకులను చూసాం. అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది సాధ్యమైంది. ఆ మహనీయుడి యొక్క కృషి వల్ల ఈరోజు కడప ఇంత సుందరీకరణగా తయారవడం ఎంతో ఆనందించాల్సిన విషయం. ప్రజలు గమనించాలి. ఈరోజు మాసాపేట తొలి గడపగా, ఈరోజు దేవుని గడపకు వెంకటేశ్వర స్వామి తిరుపతికి తొలి గడప దేవుని గడప ఏ విధంగానో ఈరోజు దేవుని గడపకు తొలి గడప మాసాపేటగా ఈరోజు చిత్రీకరించి ఈరోజు ఇంత గొప్ప ఘనతను చేకూర్చిన వ్యక్తులకి నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కడప ఇంత అభివృద్ధి చెందుతుంటే కొంతమంది చూడలేని వ్యక్తులు, అది ఓర్వలేని వ్యక్తులు, పచ్చకామీర్లు వాళ్ళ కళ్ళకు కమ్మినట్టున్నాయి. ఈరోజు అంజాద్ బాషా గారు అన్నగారి పైన అనేక దుష్ప్రచారాలు చేస్తూ అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించే దిశగా ఉన్నారు. వాళ్ళ పచ్చకామీర్లు పరులు తొలగించుకొని ఒకసారి కడపనంతా వీక్షిస్తే నిజంగా కడప 100 ఏళ్ల చరిత్ర తర్వాత ఎంత అభివృద్ధిలోకి ముందుకు సాగిందో ప్రజలైతే చూస్తున్నారు. నాయకులకు ఏమైనా పచ్చకామీర్లు కానీ వచ్చింటే ఒకసారి తొలగించుకొని చూడండి. అంజాద్ బాషా అనే అన్నగారిని విమర్శించేంత స్థాయి మీకు కాదు. ఈరోజు ఆయన ప్రతి విషయంలో మా మేయర్ గారు కానీ అంజాద్ బాషా అన్నగారిని కడప ప్రజల యోగక్షేమాల నిమిత్తం, భావితరాల భవిష్యత్తు నిమిత్తం ఈరోజు అనేక రోడ్డు విస్తీర్ణం కొంతమందికి ఇబ్బంది కలిగినప్పటికీ రాబోయే
రాబోయే భావితరాల భవిష్యత్తు కోసం ఇంత అభివృద్ధిని చేకూర్చినాం. నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతగానో కడపను ప్రేమించి అనేక నిధులను సేకరించి వాటికి కృషిగా మేయర్ గారు, మినిస్టర్ గారు ఎంతో శ్రమించి తీసుకొని వచ్చి ఇంత అభివృద్ధి చేసినందుకు నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి మాసాపేట మురికివాడగా ఎంతో అట్టనే ఉన్న పరిస్థితి. ఈరోజు అలాంటి మాసాపేటగా కాకుండా ఒక హైటెక్ సిటీ లాగా ఎక్కడో ఎంకరేజ్మెంట్ తొలగించి ఒక 80 అడుగుల రోడ్డు విస్తీర్ణత చేసి ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఈరోజు మాసాపేటను కనుక్కోవాలంటే అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఇది మాసాపేట కాదా, ఎక్కడికి వచ్చాం, నిజంగా మాసాపేట ఏ గల్లీలో ఉందనేది ఎత్తుక్కునే పరిస్థితి ఈరోజు నాయకులు కల్పించారంటే నిజంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అంతేకాదు 100 ఏళ్ల చరిత్ర, ఇంత మటుకు అనేక మంది నాయకులు వచ్చారు. ఆ మాసాపేట ప్రజలకు పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంగా ఆయన మహనీయుడు, ఆయన యొక్క ప్రోత్సాహంతో మా మేయర్ గారు, మా మినిస్టర్ గారు ఈరోజు 100 ఏళ్ల చరిత్రను తిరగరాసి మాసాపేటకు ఇల్లు పట్టాలు ఇప్పించడం నిజంగా హర్షించదగ్గర విషయం. ఈ జరిగే ఈ అన్నిటిని చూసి మాసాపేట ప్రజలు నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోటగా, ఒక కొండగా నిలబడతారని మాసాపేట ప్రజలు వాళ్ళ జీవితాంతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియదు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో తాను నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఇందుకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, టీడీపీ పోలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వివేక కేసుపై ఓ దినపత్రిక వచ్చిన కథనంలో వాస్తవం లేదన్నారు. కేసు సీరియస్గా పట్టించుకుంటే అవినాష్ బీజేపీలోకి పోతాడని, సునీతకి జగన్ చెప్పకపోతే తాను నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. వివేక హత్య జరిగిన రోజే గొడ్డలితో చంపిన విషయం ఎలా తెలిసిందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. వివేకానంద రెడ్డిని చంపే సమయంలో నిందితులు వీడియో తీసి వైకాపా పెద్దలకు పెట్టారనే సమాచారం తమకుందన్నారు. వివేక హత్య విషయం బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్కి ఎలా తెలిసిందని వారు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన జగన్ సొంత బాబాయ్ కేసును ఎందుకు తేల్చలేదని, కేసు ముందుకు పోవద్దని అఫిడవిట్ వేసింది సీఎం జగన్ కాదా అని వారు ప్రశ్నించారు. సునీతారెడ్డి ప్రజల మద్దతు కోరడంతో జగన్ అభద్రతకు లోనయ్యారని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత వస్తుందేమో అని భయం జగన్కు మొదలైందన్నారు. పులివెందులలో అభద్రత ఉంది కాబట్టే సతీష్ రెడ్డిని వైసీపీలోకి చేర్చుకున్నారని వారు తెలిపారు. సునీత పార్టీలోకి వస్తుందనే ఆలోచనతో వివేక కేసును తప్పుదో పట్టిస్తున్నట్లు వారు చెప్పారు. 20 కోట్లు ఆఫర్ ఇచ్చిన విషయంలో దస్తగిరి సిబిఐని ఆశ్రయిస్తున్నారని, కేసులో నిజానిజాలు బయటకు వస్తాయని వారు వివరించారు. ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ లోపల ఒక పేజీ అంతా కూడా రాసినారు. అంతా కూడా లోపల పేజీ అంతా కూడా దాంట్లో ముఖ్యంగా రాసినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆమెకు ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది అని కూడా చాలా బ్యాడ్గా కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా నా అనుకునే వాళ్ళు దగ్గర రక్త సంబంధికులే తర్వాత అన్యాయం చేసినప్పుడు, అన్యాయం కాదు అసలు వాస్తవంగా వాళ్ళే హత్య చేయించినప్పుడు ఇంకా వాళ్లకు దిక్కులేని పరిస్థితిలో ఎవరైనా మాట సాయమో లాయర్స్ పాడో ఏదన్నా చెప్పడమో మాట్లాడడమో చెప్పడమో జరిగింటుంది. అది కామన్. నా అనుకునే వాళ్ళే తర్వాత వాళ్ళని దిక్కులేని వాళ్ళను అనాథలను చేసినప్పుడు ఎవరైనా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతుగా ఎవరైనా వాళ్ళకి సపోర్టుగా ఏదన్నా మాట్లాడింటాం చేసింటాం. దానికే వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు అయినట్టు వాళ్ళు కలిసిపోయినట్టు ఏదేదో రాశారు. అసలు ముఖ్యంగా ఇదంతా ఈరోజు ఇంత ఇదిగా మొత్తం పేపర్లో అంతా ఇంతగా ఇది రాసినారే. అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటి అడుగుతాను. ఇప్పటికైనా కూడా నేను నార్కో అనాలిసిస్ పరీక్షకు వచ్చేసి నేను రెడీ. అవినాష్ రెడ్డి గారిని కూడా రెడీ అన్నమాట. మీ మీద ఇంత అపవాదం వచ్చింది ఇట్లా పేపర్లో రాసుకుంటారు కదా, మీ ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ పరీక్షకు మేము రెడీ. అయితే 10 రోజులుగా 15 రోజులుగా ఇదంతా ఎలక్షన్ ముందరనే జరగాల. అది కూడా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూసే విధంగా లైవ్లో పెట్టుకోమను. మాకు అదేదో మెడిసిన్ కానీ ఏదైనా ఎక్కించి వాళ్ళని ప్రశ్నలు అడగమను. అదంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసేట్టుగా లైవ్లోనే చూపించమను. సిబిఐ వాళ్ళకి అందరికీ కూడా సిబిఐ ఎంక్వైరీ వచ్చేదానికి 1.5 సంవత్సరం పడితే, ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈ కేసును నిజానిజాలు తేల్చేదానికి మళ్ళీ 1 సంవత్సరం పట్టింది. అంటే సిబిఐకి 2.5 సంవత్సరానికి గొడ్డలితో చంపినారనే విషయం అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి, హైదరాబాద్లో ఉండే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చి ఆ రోజు సాయంత్రమే గొడ్డలితో చంపినారు మల్టిపుల్ పీపుల్ అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి అదే రోజు సాయంత్రానికే గొడ్డలితో చంపినారని ఎలా తెలిసింది? మాకుండే సమాచారం బట్టి వివేకానంద రెడ్డిని చంపేటప్పుడు కూడా అక్కడి నుంచి వీడియో కూడా తీసి
అవినాష్ రెడ్డికి కావచ్చు, ఇంకా జగన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, అవి వీడియో కూడా చూపిస్తా కూడా చంపినారు అనే విషయం మాకుండే సమాచారం ప్రకారం తెలుసు కాబట్టి అంత స్పష్టంగా గొడ్డలితో నరికినారని జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగినాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ గొడ్డలి గురించే, గొడ్డలి కొనేదానికి దస్తగిరిని పంపించినాడు. ఈ పాయింట్ బాగా రాసుకోండి. ఇక్కడ నుంచి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లోంచి సునీల్ కుమార్ యాదవ్ ఫోన్పే చేశాడు. ఆ గొడ్డలికి అయ్యే ఖర్చు ఫోన్పే చేశాడు. ఫోన్పే రిసిప్ట్ కూడా ఉంది. తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు డిలీట్ చేసుకున్నారు అది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సెల్లులో మీకు కూడా తెలుసు అందరికీ బ్యాకప్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్యాకప్ మెమరీ నుంచి వీళ్ళు ఫోన్పే పంపించిన స్లిప్ కూడా బయటికి తీశారు సిబిఐ వాళ్ళు. ఇంకా అంత స్పష్టంగా ఆధారాలు అవన్నీ ఉన్నా కూడా ఇంకా ఇట్లా సాక్షిలో మా మీద వాళ్ళ మీద రాసుకుంటూ పోతారు. దాంట్లో తర్వాత ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా గొడ్డలితో నరికినాడని స్పష్టంగా చెప్పినాడు. తర్వాత ప్రపంచంలో ఎవరికి ఈ విషయం తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. మీటింగ్లు ఉంటే బయటికి పంపాడు. సాక్షాత్ ఐఏఎస్ అజయ్ కల్లాం గారే ఆ రిపోర్టు కూడా ఇచ్చారు. మళ్ళీ ఆ రిపోర్టు తప్పు అని మళ్ళీ రాసినారు. దాని మీద హైకోర్టుకు పోయినారు. అదంతా జరుగుతుంది. అంటే బాహ్య ప్రపంచంలో ఎవరికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిందనే దానికి ఆ తర్వాత సాక్ష్యం ఇదే. తర్వాత ఏమంటారు, గుండెపోటు అని ఆదినారాయణ రెడ్డి చెప్పినాడని రాసినారు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఏమన్నా సీన్లో ఉన్నాడా, సీన్కు పోయినాడా, ఇంకోటే? మీరు ఫస్ట్ అక్కడికి పోయింది అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శంకరెడ్డి వాళ్ళు ఏది చెప్తే అది ప్రపంచం అంతా. అంతెందుకు విజయసాయి రెడ్డే కదా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన గుండెపోటు అని చెప్పింది. మీరు గుండెపోటు అని చెప్పి అది ప్రజల్లో ఉండి అందరూ గుండెపోటు అనుకుంటే మళ్ళీ ఈరోజు మాట మార్చినారని చెప్తారు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే అక్కడ లెటర్ దొరికిందని, ఆ లెటర్లో అప్పుడే మాకు దొరికిందంటే ఈయన నంగనాచి పాల్దాగే పిల్లోడు అవినాష్ ఆ లెటరు లేనందువల్ల అది హత్యని తెలుసుకోలేకపోయినాడంట. ఆ లెటర్ ఉండింటే మేము అప్పుడే హత్యని డిక్లేర్ చేసిందాము. ఆ లెటర్ దాచిపెట్టడం తప్పని వాళ్ళు దాచిపెట్టి ఏం చేసినారు, 11:30కు 9:30కు లెటర్ ఉందన్నారు. 12:30కు వచ్చి రాహుల్ దేవ్ శర్మకి ఎస్పీకి ఆ లెటర్ ఇచ్చాడు. ఇంకోటి దాంట్లో కూడా అదే మీరు ప్రెస్ మీట్ చూడండి జగన్మోహన్ రెడ్డిది. మా చిన్నాన్నను చంపుతా అంటే కూర్చొని లెటర్ రాస్తాడా? ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ సృష్టించి దాని మీద అన్నీ మాట్లాడినాడు, ఆయనే మాట్లాడినాడు. ఈరోజు వాళ్ళు ఏమంటారు, ఆ లెటరు దాచిపెట్టినారు, అది తప్పు, అది ఇదే. అంటే ఒకవైపు ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఒకవైపు మళ్ళా ఆ లెటర్ దాచిపెట్టకుండా. అంటే మాట మార్చేది ఎవరు? గుండెపోటు అని చెప్పింది మీరు. మా తర్వాత మాట మార్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తర్వాత మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఆయనకు 2 నెలలు టైం ఉన్నది, ఏం చేయలేడు. చంద్రబాబు నాయుడుకు 2 నెలలు టైం ఉన్నది. అప్పుడు పరిస్థితులు, అప్పుడు సెంట్రల్ నుంచి సరిగా సహకారం లేక పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మార్చేసి ఆయన లేదనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కూడా నువ్వు ఆ కేసును తేల్చలేదు కదా. అంటే నువ్వేం చేస్తానే ఒక సీఎం ప్లస్ సొంత బాబాయ్ ఆ కేసుని ఎప్పుడో నువ్వు అనుకొని ఎన్ని సాక్ష్యాలు పెట్టుకొని నువ్వు అప్పుడే తేల్చేసి ఉండొచ్చు కదా. నీకు 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ప్లస్ మేము ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని అన్నాడో అది కాకుండా ఆ తర్వాత మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వద్దని అఫిడవిట్లో ఆయనే సంతకం పెట్టి కూడా హైకోర్టులో వేయడం జరిగింది. అంటే ఇన్ని సాక్ష్యాలు ఇంత కూడా పెట్టుకొని కూడా బాహ్య ప్రపంచానికన్నా ముందే తెలుసు. ఇంకోటి ఈ దాంట్లో ఇప్పుడు లోపల అరెస్ట్ అయ్యి ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతను ఉన్నాడు జైల్లో. ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మగారికి మదర్కు 5:30కే వివేకానంద రెడ్డి హత్య విషయం ఎలా తెలిసింది? ఎలా ఆమె పక్కింటి వాళ్ళతో మాట్లాడి వివేకానంద రెడ్డి గారు చనిపోయినారని ఎలా చెప్పగలిగింది? వీళ్ళందరికీ ముందే జరిగింది. 2:30కు వీడియోలు తీసినారు, ముందే చెప్పినారు. కేవలం ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయం కోసం, ఆ తర్వాత రాజకీయం కోసం తప్ప తర్వాత ఇదంతా కూడా ఏం లేదు. ఇంకా టోటల్గా ఏంటంటే ఇప్పుడు మొన్న ఆమె ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇచ్చి నాకు ప్రజల మద్దతు కావాలా, ప్రజల సహకారం కావాలని ఆమె క్యాజువల్గానేందో వాంటెడ్గానేందో దేని గురించి అనేందో ఆమె అనింది. దాంతో ఒక అభద్రతా భావానికి గురై ఈమె ఏమన్నా ఎంపీకి ఇంకోదో ఏమన్నా పోటీ చేస్తుందా, లేదంటే ప్రజల మద్దతు ఎందుకు ఉంటుంది, నిజంగా పోటీ చేస్తే మాకేమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి ఆమె ఎవరో పత్రికాధిపతితో చంద్రబాబును గెలిచినారు అదని ఏందేందో అదంతా రాసుకున్నారు. అంటే మీకు ఆమె ఇప్పుడు ఏదన్నా కానీ ఏమన్నా తెలుగుదేశం పార్టీ వైపు పోటీ చేస్తుందా, తర్వాత ఇంకోటి పోటీ చేస్తుందా అని ఆమెను రాస్తారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టినారని మా అధినాయకుని మాట్లాడతారు. ఇప్పుడు కేసినేని చిన్నీది, కేసినేని నాని ఇష్యూ తీసుకోండి.
కేసినేని చిన్నికి మేము ఇంకా టికెట్ కూడా అనౌన్స్ చేయలే. కేసినేని నానికి ఇవ్వాలంతానే పిలుచుకొని పోయి పార్టీలో చేర్చుకొని టికెట్ అనౌన్స్ చేసి కేసినేని చిన్నిని నానిని కుటుంబాన్ని చీల్చింది అయితే మీరు కాదా? తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబాన్ని చీల్చినది అంటే మీరు చేస్తే సంసారము, వేరే వాళ్ళు చేస్తే అది ఇంకా ఎందుకు లేదు చెప్పడం. అంటే ఆ రకంగా ఇప్పుడు మాట్లాడితే సింహం సింగల్గా వస్తుంది, మేము పొత్తులు పెట్టుకుంటే సింహం సింగల్గా వస్తుంది, అది ఇది అని చెప్తారు. ఇప్పుడు నిజంగా సింహం సింగల్గా వస్తా అంటే పులివెందుల్లో సింగారెడ్డి సతీష్తో ఏం పనింది మీకు ఇప్పుడు? అంటే పులివెందుల్లో కూడా అభద్రతా భావంతో మేమేమన్నా జరుగుతుందేమో అని పైకి ఒకటి చెప్తారు, ప్రతిసారి సింహం సింగల్గా వస్తుంది అది ఇదని చెప్తాం. మళ్ళీ పులివెందుల్లో కూడా నీకు మా సింగారెడ్డి సతీష్ అన్నతో వచ్చేసి మీకేం పనింది? మాట్లాడితే అన్నీ ఇది వచ్చేసి అబద్ధాలు. తర్వాత దాంట్లో ఇంకోటి పేపర్లో రాసినారు, వివేకానంద రెడ్డిని చంపితే ఎవరికి లాభం అని రాసినారు. క్వశ్చన్ మార్క్ వేసి నా ఫోటో వేసి నేను మ్యాటర్ మాట్లాడినట్టు. నేను అప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయినాను, నాకు ఇంకా 4 years టైం ఉంది. తర్వాత నేను క్యాండిడేట్ కూడా కాదు, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాదు. నాకు ఆయనను ఏదైనా చేయాల్సిన అవసరం ఏముంది? అలా ఎవరికి అప్పుడు అట్లే అది ఏదైనా మాట్లాడితే సతీష్ రెడ్డి అన్న అప్పుడు క్యాండిడేట్, ఇప్పుడు అదే సతీష్ రెడ్డి అన్నను పార్టీలోకి తీసుకున్నారు. ఎవరికి లాభం అంటారు? ఆదినాడు అన్నకు లాభమా? ఆ రోజు క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సతీష్ రెడ్డి అన్న. అట్లా వాళ్ళు ఇది ఒక కేవలం ఆమె పార్టీలోకి వస్తుందేమో, పోటీ చేస్తుందేమో అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము పార్టీలోకి తీసుకోకతలికే మాకు ఇంతవరకు ఆలోచన కూడా లేదు. తీసుకోకతలికి వాళ్ళకి ఏమైనా రాస్తా అంటే మా సార్కు నిజంగా తిక్కరేగి ఏదన్నా ఉంటే డైరెక్ట్ తీసుకున్నా కూడా ఏం దాంట్లో తప్పే. మేము కలిసినా ఇట్లే రాసారు, మేము కలిసినా మీరు ఇట్లే రాస్తారు, ఇప్పుడు కలవకపోయినా కూడా ఇట్లే రాసారు. కాబట్టి ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయండి. మేము అడిగిన సమాధానాలు నార్కో అనాలిసిస్కు సిద్ధమా? మేము బైబిల్ మీద ప్రమాణం చేసి సునీత గారితో మేము బీజేపీలోకి అవినాష్ పోతాడనేది మీరు అన్నారా లేదా? దానికి స్పష్టమైన సమాధానం చెప్పని కూడా మీ ద్వారా అడుగుతూ ఉన్నాం. సాక్షి, దీనికి లీగల్ నోటీస్ ఇవ్వాలి. నీ పేరు పెట్టి నీ ఫోటో పెట్టినందుకు డిఫర్మేషన్. పేపర్ ఉంది కదా అని చెప్పి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీతో లింకులు పెట్టి ప్రకటనలు చేస్తూ ఉంటుంది ఈ సాక్షి అనే పాంప్లెట్. వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరికి సంబంధం అనే విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, కడప జిల్లా ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. ఇప్పుడు సిబిఐ సేకరించిన ఆధారాలన్నీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినారు. అయినా కూడా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇటువంటి అన్ని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ మీద లేక వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద రాసి దుమ్మెత్తిపోసి పబ్లిక్ను డైవర్ట్ చేయాలనే టాక్టిక్స్ ఇది. క్రిమినల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి క్రిమినల్ ఇంటెలిజెన్స్ మీద చాలా పట్టు ఉంది. క్రైమ్ చేసి ఏ విధంగా తప్పించుకోవచ్చో వెన్నతో పెట్టిన విద్య వాళ్లకు. ఒకటి సూటిగా అడుగుతున్నాం. ఇప్పుడు సోదరు రవి అడిగాడు నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా అని. నేను అడుగుతున్నా అవినాష్ రెడ్డి గారిని, 4 సంవత్సరాలుగా దాదాపుగా నీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజైనా పత్రికా సమావేశం పెట్టి నేరుగా ఈ హత్యతో నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి సంబంధం లేదు అని ధైర్యంగా ఒక్కరోజన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగావా అవినాష్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. ఇంతవరకు ఎప్పుడు నువ్వు చెప్పలే నీకు సంబంధం లేదని. పెట్టు, పత్రికా సమావేశం పెట్టి ఈ హత్య నాకు సంబంధం లేదు, ఆయన అడిగినట్టు నార్కో అనాలిసిస్ టెస్టుకు నేను సిద్ధమని చెప్పి ధైర్యంగా మాట్లాడు. నీకు సంబంధం లేనప్పుడు ఒక్కరోజు కూడా మాట్లాడవు. రాష్ట్రం అంతా కోడే కూస్తుంది నీ మీద. సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్లో నీ పేరు చేర్చినారు, కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, నువ్వు ఒక ముద్దాయివి, బెయిల్ తీసుకొని బయట ఉండవు. అయినా కూడా దాన్ని తెలుగుదేశం పార్టీకి ముద్ర వేయడము, పేపర్ ఉంది కదా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసి పబ్లిక్ను డైవర్ట్ చేసే టాక్టిక్స్ ఇదన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు.
ఆ హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు స్పష్టంగా ప్రజలకందరికీ, కడప జిల్లా ప్రజలకందరికీ తెలుసు. వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు అవసరమైనప్పుడు అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బుద్ధి చెప్తారో రెడీగా ఉండారు వాళ్ళు. రెండవది, రాష్ట్రాన్ని ఇప్పటికే లక్షల కోట్లతో అప్పుల పాలు చేసేసారు. రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లు, అన్ని శాఖలు, ప్రభుత్వ ఉద్యోగస్తుల పిఎఫ్లు, గ్రాట్యుటీ డబ్బులు అన్నీ వాడేసుకున్నారు. చివరకు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి బ్యాంకుకు అప్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ తీసుకొని తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఆ బిల్లుల ద్వారా ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారనేది ఈ మధ్య చిన్న చితకా వాళ్ళందరినీ వదిలేసి కేవలం ఆయనకు సంబంధించిన 3-4 వ్యక్తులకు మాత్రమే బిల్లులు పేమెంట్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఆ డబ్బంతా కూడా కిక్ బ్యాక్ లెక్కన వెనక్కి తీసుకొని ఎన్నికల్లో డబ్బును వెదజల్లి గెలిచాలని చూస్తున్నాడు. చివరకు సచివాలయాన్ని తాకట్టు పెట్టేదానికి కూడా తయారయ్యాడంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టేదానికి ఈ ముఖ్యమంత్రి వెనుకాడ్డు. దేనికైనా తన స్వార్థం కోసం, రాజకీయాల కోసం, అధికారంలోకి మళ్ళీ వచ్చేదానికి ఎన్ని అడ్డదారులు తొక్కేదానికి కూడా ఈ ముఖ్యమంత్రి సిద్ధమైనాడనేది ప్రజలు అర్థం చేసుకోవాలా. అందుకే నిన్న ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పినారు, ఘోరమైన ఓటమి తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఓడిపోబోతున్నారు. 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పి దేశంలోనే సుప్రసిద్ధ సర్వే అనలిస్టు ప్రశాంత్ కిషోర్ చెప్పినాడు. అదే ప్రశాంత్ కిషోర్తో మీరు 2019లో సర్వే చేయించుకొని గెలుస్తామని పెట్టుకున్నారు. ఈరోజు ఆయన నువ్వు ఓడిపోతావని చెప్పగానే ఆయన పక్కన పెట్టేశాడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అన్ని విషయాల మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకం మీద పూర్తి స్థాయి విచారణ జరగడం ఖాయం. తప్పు చేసిన దోషులంతా కూడా జైలుకు పోవడం ఖాయం. స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ యదుభూషణ్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, అటువంటి వారికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు తమ పరిధిలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి తప్ప బాధితులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదన్నారు. తొలుత ఫిర్యాదుదారులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాలపై చేసిన కామెంట్స్పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గతంలో తెలుగుదేశం పార్టీ 40 సీట్లు కూడా గెలుచుకోలేదని, వైసీపీ విజయం తథ్యమని చెప్పిన ఇదే పీకేతో ఇప్పుడు టీడీపీ ఈ తరహా జోస్యం చెప్పించి ఉండవచ్చన్నారు. రాజకీయ పార్టీలకు సలహాదారుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ జనంలో లేరన్నారు. ఎవరెన్ని చెప్పినా రాష్ట్రంలో జగనన్న ప్రపంచనాన్ని ఆపలేరన్నారు. ఇందుకు సిద్ధం సభలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 120 సీట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు ధీమా వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు శాస్త్రీయంగా సర్వే చేసి వాస్తవాలను వెల్లడించాయని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రకటనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కొట్టిపడేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతోంది. తెలుగుదేశం పార్టీకి 40 సీట్ల కంటే రావు. జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. ఓడిపోయే పార్టీకి నేను పని చేయనని కూడా సందర్భంలో చెప్పినాడు. అదే ప్రశాంత్ కిషోర్ చేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పిస్తున్నారు. అయినా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక వ్యక్తే కదా, అతనేం జనం కాదు కదా.
లేకుంటే అతనేం జనం నాడిని పూర్తిగా అవగాహన చేసుకున్న మాలాంటి వ్యక్తి ఏం కాదు కదా. ఒక వ్యూహకర్త, ఒక పొలిటికల్ పార్టీకి అడ్వైజరే కానీ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేవాడు కాదు. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఏదో శిరోధార్యంగానో అదేంగా శ్రీరామ చరిత్రంలాగా భావించాల్సిన అవసరం లేదు. దేశంలో ఉండే అన్ని సర్వేలు అంటే కొద్దిగా సైంటిఫిక్గా ఉండేటి. అవి జనం దగ్గరికి వచ్చి ఒక 4,000-5,000 మందిని విచారించి కొన్ని శాంపిల్స్ తీసుకొని ఒక ఏజ్ గ్రూప్ని తీసుకొని ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, శ్రామికులను, కార్మికులను, కర్షకులను, మహిళలను, పురుషులను 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇట్లా శాంపిల్స్ తీసుకొని ఆ సర్వే రిపోర్ట్స్ చెప్తారు. అది కొద్దిగా సైంటిఫిక్ శాస్త్రీయమైనటువంటి విధానం ఉంది. అట్లాంటి సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా చెప్పేటాన్ని కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి 120 నుంచి 130 సీట్లు చెప్తున్నారు. 40 నుంచి 50 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. నేను వ్యక్తిగతంగా కూడా చెప్తా ఉన్నా కదా, 120 సీట్లకు ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీకి తగ్గవు. జిల్లా పరిషత్ నూతన కాంప్లెక్స్ బీరం శ్రీధర్ రెడ్డి కాలేజీకి ఏకపక్షంగా చేసిన కేటాయింపు రద్దు చేయడంతో పాటు జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి చేపట్టిన పనులపై ఆస్తులపై విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. ఈ విషయంగా సిపిఐ నాయకులు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్న చంద్రన పలువురి కన్ను ప్రభుత్వ ఆస్తులపై పడిందన్నారు. ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో జిల్లా పరిషత్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని, తన కాంప్లెక్స్ నిర్మాణ మాటున ఏకపక్షంగా కొట్టివేసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడతామన్నారు. తక్షణం బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ స్థలాలలో కాంప్లెక్స్ల నిర్మాణానికి పూనుకొని ఎలాంటి టెండర్లు లేకుండా అన్నీ తానై చకచక నడిపిస్తూ కాంప్లెక్స్ల నిర్మాణం మాటున భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి నిర్మాణాలైనా స్థానిక సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉండగా నగరంలో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి గుట్టుచప్పుడు కాకుండా బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని బహిరంగ వేలం నిర్వహించకుండానే కట్టబెట్టడం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి అక్రమాలపై ఆస్తులపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని, లేకుంటే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకట శివ, చంద్రశేఖర్, బషీరునిసా, కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. సీఈఓ పాలకవర్గం ఏదైతే ఉందో బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలకు ఏకపక్షంగా కేటాయించడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తక్షణం బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల కేటాయించినటువంటి ఏకపక్ష కేటాయింపులు ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఇలాంటి వ్యాపార సముదాయాలలో కళాశాల ఏర్పాటు అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని అనుమతులను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. దీని వెనక మొత్తము సీఈఓ సుధాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ నిర్మాణాల పేరుతో, అభివృద్ధి పేరుతో ఏకపక్షంగా కేటాయింపులు చేయడం, తద్వారా వచ్చేటటువంటి ఆదాయము ఏదైతే ఉందో అడ్డగోలుగా ఈ జిల్లా పరిషత్తు రెన్యువేషన్లో జరిగేటటువంటి స్క్రాప్ అమ్మకంలు మొదలుకొని అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతని పైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతూ ఉంది. విలువైనటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రెచ్చిపోతూ ఉన్నటువంటి భూ మాఫియాను పెంచి పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇలాకాలో, సొంత జిల్లాలో అయినటువంటి ఇవాళ జిల్లా పరిషత్తులో ఈ విధమైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. మరి భూములకే కాకుండా ఇవాళ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్న చందంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారం నుంచి దూరం అవుతాడనేటువంటి ఆలోచనతో ఇవాళ వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా భూములు రాయించుకుంటా ఉన్నారు. అడ్డగోలుగా ఆస్తులు కొట్టేయాలనేటువంటి పోలీసు ప్రాపర్టీస్ను కూడా వదలకుండా ఇవాళ వాటిని కూడా కాజేస్తున్నటువంటి నేపథ్యంలో, జిల్లా పరిషత్ ఆస్తులను కాజేయడానికి కూడా కంకణం కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం పైన పూర్తి స్థాయి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పి పక్షంలో ఈ కేటాయింపులు రద్దు చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కడప నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ఆయన నిన్నటి రోజు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావును కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడప నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కేలా సిఫార్సు చేయాలని కేవీపీని కలిసి కోరామన్నారు. కడప నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కడప నియోజకవర్గ పరిధిలోని రామకృష్ణ నగర్, తిలక్ నగర్, బీడీ కాలనీ, తారకరామ నగర్, మృత్యుంజయ కుంట తదితర ప్రాంతాలలో ఇప్పటికీ కూడా అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. కడప నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఆరిఫుల్లా ప్రజలను అభ్యర్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలకు తొలి గడపగా పేర్కొనే దేవుని గడప తొలి ద్వారాన్ని తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషదాయకం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల వెల్లడి. కడప చిత్తూరు జాతీయ రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, యువకుడి మృతి, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాలపై పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 120 సీట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు ధీమా. జిల్లా పరిషత్ నూతన కాంప్లెక్స్ విషయంలో ఏకపక్షంగా చేసిన కేటాయింపు రద్దుతో పాటు జెడ్పీ సీఈఓపై విచారణ జరిపించాలి. ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.